ఇది లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో ఒక రోజులో కాదు, ఇది ఒక ప్లానెడ్గా చేసుకొని వచ్చాడు. ఎలా చేసుకొని వచ్చాడు తెలుసా అండి? ఎన్నికలప్పుడు గతంలో 2018 ఆ టైంలో ఎన్నికల కన్నా ముందుగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మద్యపాన నిషేధం చేయాల, ఉన్న బ్రాండులను రద్దు చేసి వీళ్ళ డిస్టిలరీలు పెట్టుకొని వీళ్ళ దానికి పెట్టుకొని వీళ్ళు మద్యం వీళ్ళే సరఫరా చేసే విధంగా చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే కల్తీ బ్రాండ్లు ఎలాంటివంటే అవి తాగిన వాళ్ళకి కిడ్నీ ఆరోగ్య సమస్యలు వచ్చి వాళ్ళు బాధ లాంగ్ టర్మ్లో చాలా సమస్యలు పడే విధంగా ఉంటాయి. అలాంటివి బ్రాండ్లన్నీ ఇచ్చి పేదవాళ్ళని అనారోగ్యానికి గురి చేయడమే కాకుండా వాళ్ళకి శాశ్వతంగా ఆ రోగాలతో ఇంకా దానికి వైద్యం లేక ఆ విధంగా చేశారు. ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ విధంగా చేసి షాపుల్లో అంతా ఆన్లైన్ పేమెంట్లు ఎక్కడ పెట్టకుండా అంతా వీళ్ళ మనుషులను పెట్టుకొని వసూలు చేసుకొని, పైసా వసూలు అంటారు కదా, ఆ విధంగా రోజు పైసా వసూలు చేసుకొని దాదాపుగా 1000 కోట్ల స్కామ్ అనేది ఇది చేయడం జరిగింది.